ఆచార్య సేతుకి స్వాగతం. ఈరోజు ఆచార్య సేతుకు విచ్చేసిన యాక్టర్ లోహిత్ కుమార్ గారిని సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఆచార్య సేతు చేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. పూర్వం ధర్మాన్ని అనుసరిస్తూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ అందరూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ తరాల వారు అసలు సనాతన ధర్మం అంటేనే వారికి చాలామందికి తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనందరికీ సనాతన ధర్మాన్ని కాపాడుకునే అవసరం, రెస్పాన్సిబిలిటీ ఎంతో ఉంది. దీని గురించి మీరేమంటారు? భారతదేశం సహజంగానే ఇది కర్మభూమి, వేదభూమి. అయితే మనం మెజారిటీ ఎక్కువ ఇక్కడ ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళంత ఇదిగా మనం కనపడకపోవచ్చు, కానీ ఇప్పటి తరం కూడా మీరు ఇప్పుడు ప్రత్యేకమైన ఏ రోజుకైనా మీరు గుడికి వెళ్తే ఒక శ్రావణ శుక్రవారం అని ఒక గుడికి వెళ్ళండి, డెఫినెట్గా అక్కడ జనం ఉంటున్నారా? రష్ ఉంది కదా, అంటే జనం పాటిస్తున్నట్టేగా, వస్తున్నట్టేగా. అయితే మనం అనుకునేది ఏంటంటే ఒక తరం ఏదో దీన్ని కొంచెం దూరం పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ధర్మం గురించి ఎక్కువ మాట్లాడితే ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది. ధర్మం ధర్మాన్ని కాపాడుతుంది, మనం దాన్ని కాపాడాల్సిన పని లేదు. ఓకే, మనం ఒకటి అంటూ ఉంటాం, ధర్మో రక్షితో రక్షిత, అంటే ధర్మాన్ని మనం కాపాడితే అది మనని కాపాడుతుందని. కానీ మనం ప్రత్యక్షంగా దాన్ని ఏం కాపాడాల్సిన పని లేదు. ఇది మన కర్మభూమి, సహజంగానే మనకు అన్ని పనులు దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, మనం రోజు గుడికి వెళ్ళకపోవచ్చు, మనం రోజు పూజలు చేయకపోవచ్చు, దానికంటూ కొన్ని ప్రత్యేకంగా ఏమేం చెయ్యాలో, ఎవరు చెయ్యాలో, ఎలా చెయ్యాలో మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, దాని ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. నాకు తెలిసి భవిష్యత్ తరానికి ఇది ఒక పద్ధతిగా అందించాల్సింది ఉంది. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు పండితులు కావచ్చు, వేద పండితులు కావచ్చు, ఋత్వికులు కావచ్చు, ఎవరైతే గొప్ప గొప్ప కార్యాలు చేస్తారో, అంటే విశ్వానికి సంబంధించి, ఈ ప్రపంచానికి సంబంధించి ఈ క్రమంలో ఈ రోజుల్లో ఇవన్నీ తప్పకుండా నిర్వహించాల్సిందే అనే ఉంటాయి. అవి పాటించినప్పుడు జరిగే ఇది మనకు వేదాల్లోంచే రాసి ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం కాపాడుకోవడానికి, మనిషి మనుగడ కాపాడడానికి, మనిషి ఉనికిని కాపాడడానికి, మనిషిలో మంచిని కాపాడడానికి అన్నీ ఒక రకంగా పద్ధతి ప్రకారం ఏర్చి కూర్చి ఏర్పాటు చేసినాయి. ఇవన్నీ అవన్నీ అంత డీటెయిల్డ్గా ఇప్పుడు మనం చెప్పామనుకోండి, ఇప్పుడు ఉన్న సమాజం ఏంటంటే అటు పొద్దున్న లేస్తే వాళ్ళు పరిగెట్టే ఈ జీవన ప్రమాణంలో ఒకటికి ఆఫీసు లేకపోతే ఇంకోటి అంటే సంపాదన కోసం పరిగెట్టి సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా దైవచింతన ఉండదు, పడుకుంటారు. మళ్ళీ లేస్తే పొద్దున్న లేవగానే మళ్ళీ జీవన పోరాటం మొదలైంది. సో మనం వాళ్ళు మంచిగా ఉన్నంతకాలం వాళ్ళని డిస్టర్బ్ చేయక్కర్లా, అవసరమైన రోజున తప్పకుండా పండగ రోజైనా పాటిస్తే చాలు అని అనుకుంటే ఇది మనం దీన్ని డాక్యుమెంట్ చేసి నెక్స్ట్ తరానికి అందించాలి. నేను అనేది భారతదేశానికి సంబంధించేటువంటి ప్రాబ్లం లేదు, కానీ చాలామంది కుటుంబ సమేతంగా వేరే దేశాలకు వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ వలస క్రమంలో ఏమైందంటే, ఇప్పుడు ఉదాహరణకి అమెరికా తీసుకుందాం. అమెరికాలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ పూజలు చేస్తారు, వాళ్ళకి అక్కడ పునస్కారాలు ఉన్నాయి, గుడి ఉన్నాయి. కానీ అక్కడ ఒక పిల్లాడిని, అరే నువ్వు ఈరోజు గుడికి రా అంటే వాడు అక్కడ ఫస్ట్ అడిగే క్వశ్చన్ వై ఐ షుడ్. వాడికి ఆ వైకి మీరు ఆన్సర్ చెప్పగలగాలి ఫస్ట్. ఇఫ్ యు టెల్ ఇది మన ధర్మం, ఇది మనం హిందువులం, ఇది మనం ఈ ధర్మం మనం పాటిస్తాం. ఏ మత ధర్మాన్ని వాళ్ళు పాటించినప్పుడు మన మత ధర్మాన్ని మనం కూడా పాటించినప్పుడే మన మనుగడ ఉంటుంది, లేకపోతే మనకు మనుగడ ఉండదు అనేది వాడికి క్లియర్గా చెప్పగలగాలి. ఇది చాలామంది అనుకుంటారు, అంత చిన్న వయసులో వాళ్ళకి చెప్పి వాళ్ళలో ఏమైనా వేరే రకంగా తయారు చేస్తున్నామని. తప్పేం లేదు. ఇప్పుడు ప్రతి మతంలో కూడా చెప్తున్నారుగా. ఇప్పుడు నా ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు చిన్నప్పుడే మసీద్కి వెళ్తారు, చిన్నప్పటి నుంచే మసీదులో మత బోధనలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ అల్లా ఎందుకు గొప్ప వాళ్ళు చెప్పుకున్నప్పుడు నువ్వు నీ దేవుడు ఎందుకు గొప్ప, నీ భవిష్యత్ తరానికి నువ్వు చెప్పడంలో నువ్వు ఎందుకు సిగ్గుపడాలి? అందుకనే ఈరోజు ఆచార్య సేతు నుంచి నేను గొప్పగా ఆశిస్తుంది ఏంటి, ఈరోజు కోరుకుంటుంది ఏంటి, ఆచార్య సేతు అనేది ఇది ఒక వారధిలాగా, ఇది అందరికీ భవిష్యత్ తరానికి, ముఖ్యంగా ఏదైతే జనరేషన్ ఒక గ్యాప్ ఉందో దీనికి మధ్యలో, దాన్ని బ్రిడ్జ్ చేయాలి దీని ద్వారా. కరెక్ట్. అయితే ఇప్పుడు మోడర్నైజేషన్ ఏదైతే ఉందో, ఇంతకుముందు పుట్టినరోజు వస్తే చక్కగా ఇంట్లో అమ్మా నాన్నలకి నమస్కరించి, లేదంటే తలకు నూనె రాసుకుని గుడికి వెళ్ళడం, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడేమో ముందు రోజు రాత్రే కేక్ కట్ చేయడం. సో ఆ మోడర్నైజేషన్ అనేది వచ్చేసింది కంప్లీట్గా. మరి వీళ్ళు ఈ మన ట్రెడిషన్ ఏదైతే చెప్తుందో అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. అంటే
కొత్త ఎప్పుడు కొంచెం వింతగానే ఉంటుంది. మనము కొన్ని సంవత్సరాలుగా కొన్ని పాటిస్తూ వస్తున్నాం, మధ్యలో సడన్గా ఒకటి కొత్తది వచ్చింది. అర్ధరాత్రి కేక్ కట్ చేసుకోవడాలు, సంబంధం లేని వాళ్ళతో ఎగిరి దూకడాలు. అంటే ఇది మనకు మనమే కొంత పాశ్చాత్య ధోరణిలో మనం దూరం వెళ్ళినట్టు ఉంది. కానీ అది చిన్నప్పుడే మనం వాళ్ళలో చెప్పగలగాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకప్పుడు ఏముండేది, మనవడికి చెప్పడానికి మనముడు అనే పదం యూజ్ చేసినప్పుడు తాత ఆటోమేటిక్గా ఉన్నాడు. తాత మనవాళ్ళకి ఉండే సంబంధంలో తాత ఒక గైడ్, తాత ఒక ఫిలాసఫర్, తాత ఒక మార్గదర్శి, తాత ఒక వాళ్ళకి అన్నీ చెప్తూ ఉండేవాడు మధ్యలో ఉండి. ఈ తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు మిస్ అయిపోయారు ఇక్కడ. వీళ్ళకి ఇది లేదు. వీళ్ళకి చెప్పే ఓపిక తల్లిదండ్రులకు అసలు లేదు. తల్లిదండ్రులు ఎంతసేపు ఏం చేస్తారంటే, అవసరమైతే వీడికి ఇంకో ట్యూషన్ పెట్టగలరు, అవసరమైతే ఇంకో దగ్గర ఇంకెవరన్నా లెట్ మీ పే సంథింగ్ హీ లర్న్ అంటారు తప్ప వీళ్ళకి అంత టైము ఇది కూడా ఉంది. మనం వీళ్ళని తప్పు పట్టక్కర్లా. ఇది ఒక కొంత గ్యాప్ అనేది నడుస్తుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ ఈ కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే వస్తుందో కుటుంబం దగ్గరికి వస్తారు. నేను అందుకనే ఏమంటానంటే, ప్రతి కుటుంబంలో మీరు ఒక సంవత్సరం పాటు ఎలా ఉన్నా సరే అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చేటట్టుగా, కుటుంబంలో ఉన్న అందరూ ఒక దగ్గర ఉండేటట్టుగా ఉండే ఒక అవకాశాన్ని ఏదైనా ఉంటే, అది మనకు పండుగ ఇవ్వచ్చు. దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, వినాయక చవితి కావచ్చు, ఏదో రోజు ఎట్లా అవకాశం ఉంటే అట్లా కానీ తీసుకొని పెట్టుకోగలిగితే, అందరూ ఒక దగ్గరికి రాగలిగితే, అప్పుడు మానవ సంబంధాలు అంటే ఏంటో తెలుస్తాయి. మనం బయట తిరిగే అన్ని సంబంధాలు కూడా అది వృత్తిరీత్యా ఏర్పడే సంబంధాలు, వ్యాపార రీత్యా అది బిజినెస్ కావచ్చు, ఇంకో రకంగా. కానీ ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది, ఫ్యామిలీ రిలేషన్ అనేది మాత్రం ఒక ఫ్యామిలీలోనే ఉంటుంది, బ్లడ్ రిలేటివ్స్లోనో లేకపోతే ఇది. అందుకే అన్నారు కదా, అప్పుడు వేమన చాలా గొప్పగా రాశాడు కొన్ని. ఇప్పుడు ఆలి తరఫు వారు తమవారు, తల్లి తరఫు వారు తమవారు, ఆలి తరఫు వారు ఆత్మబంధువులు, అన్నదమ్ముల పిల్లలు దాయాదుల కొట్లాట, విశ్వదాభిరామ వెండ్రవేమ. అంటే నీకు ఈ కుటుంబం అంతా ఉండాలి అంటే ఎవరెవరు ఉండాలి? నీకు అమ్మ తరఫు వాళ్ళు ఉండాలి, నాన్న తరఫు వాళ్ళు ఉండాలి, ఇటు ఉండాలి. అన్నదమ్ములు అనేటప్పటికీ చిన్న గొడవలు ఉంటాయి, ఎందుకంటే ఆస్తి పంపకాలు ఉంటాయి కాబట్టి. అదే ఆయన గమనించి మరీ చెప్పాడు. కానీ అఫ్కోర్స్ మనం తీసుకోక్కర్లే. అయితే నేనేమంటానంటే, నాగేశ్వరరావు గారు కూడా ఒక గొప్ప మాట చెప్పారు. ఏమంటే, నాగేశ్వరరావు గారు మీరు మీ పిల్లలతో కలిసి ఉన్నారా అని అడిగట్టు ఆయన. లేదండి, ప్రతి ఆదివారం పూట వాళ్ళు వస్తారు నా దగ్గరే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. అంటే ఎవరిల్లు వాళ్ళది. ఇప్పుడు మీరు చూస్తే పక్షులు పెరిగితే అవి తల్లి తండ్రులు పెట్టుకున్న గూళ్ళో ఉండవు. రెక్కలు వచ్చిన మరుక్షణం ఎగిరిపోయి వాటి ఆహారం వేట అవి చేసుకుంటాయి. తప్పేం లేదు, మనం కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సిన పని లేదు. అట్లా అని వాళ్ళని అగౌరవించాల్సిన పని కూడా లేదు. వాళ్ళు మీకు జన్మనిచ్చినందుకు గౌరవిస్తా, వాళ్ళని పూజిస్తూ ఉంటే గొప్పగా ఉంటుంది. అది ఎప్పుడు సాధ్యం అంటే, కలిసుండి విడిపోయే కన్నా విడిపోయి కలిసి ఉండడం మంచిది. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి, లేదు నెలకోసారి జాయిన్ టుగెదర్, గెట్ టుగెదర్లు, కిట్టి పార్టీలు ఇంకోరితో చేసుకునే కన్నా నీ కుటుంబంతో చేసుకో. అప్పుడు మీకు ఇవన్నీ కలిసి వెళ్ళడం, కలిసి చేయడం, పూజలో పాల్గొనడం, ఇవన్నీ మనం ఇంకో జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఇప్పుడు మరి ఆచార్య సేతు ద్వారా మీరు ఈ సనాతన ధర్మాన్ని ఎలా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఆచార్య సేతు ఒక వారధిలాగా భవిష్యత్ తరానికి మన పూజా విధానాన్ని, మన పూజల్ని, మన పునస్కారాల్ని, మన సాంప్రదాయాన్ని అన్నిటినీ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో వాళ్ళకి అందించాలి. ఎటువంటి డౌట్ ఉన్నా సరే వాళ్ళకి ఎవరు చెప్పగలరు? ఇప్పుడు నాలాంటి వాడిని ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడిగితే నేను చెప్పను. ఓ చాగంటి కోటేశ్వరరావు గారిని అడిగితే చెప్పచ్చు, లేదు మన జీవర్ స్వామి గారిని అడిగితే చెప్పచ్చు. పెద్ద పెద్ద స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎంతోమంది ఉన్నారు. ఇలా మనం అందరిని ఒక దగ్గరికి తెచ్చామనుకోండి, వాళ్ళకి ఓ రెడీ రెకనర్ లాగా ఏ సమాధానం కావాలన్నా ఆచార్య సేతు తలుపు తట్టాల్సిందే. మీకు ఇప్పుడు ఒకటి కావాలంటే ఒక్కొక్కరిని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. అలా కాదు. నీకు ఇప్పుడు ఇది పద్ధతి, ఇది శాస్త్రంలో విభేదించేటివి ఏంటి, పాటించాల్సినవి ఏంటి, ఇప్పుడు ఎవరు చెబితే మనం పాటించాలి. ఇప్పుడు ఈరోజు శ్రావణ శుక్రవారం, ఈరోజు ఇలా ఉండాలి అని చెప్పారు. శ్రావణ శుక్రవారం రోజు అలాగే ఎందుకు ఉండాలి అనేది దానికి సంబంధించి మీకు ఆన్సర్ దొరికిందనుకోండి, ఆ క్వశ్చన్ వేసిన వాడికి దొరికితే చాలు కదా, అందరికీ రాకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే భగవంతుడి మీద భయంతోనో భక్తితోనో మొత్తానికి
అందరూ వెళ్తే కొంతమంది గుడికి వెళ్తారు, అందరు దండం పెడితే వీళ్ళు దండం పెడతారు, అందరూ పుల్ల దండాలు పెడితే వీళ్ళు పెడతారు. ఓకే ఫైన్, అందరు చేశారని వీళ్ళు చేయడం కొంతమంది చేస్తారు. ఆడు చేశాడు కదా నేను ఎందుకు చేయాలని అడిగేవాళ్ళు ఉంటారు. ఆ నేనెందుకు చెయ్యాలి అని అడిగే వాళ్ళ కోసం అన్న ఆచార్య సేతు ఉండాలి. సనాతన ధర్మ బంధువులారా, హిందూ ధర్మ బంధువులారా, మీ అందరూ ఆచార్య సేతు ద్వారా మన సాంప్రదాయాన్ని, మన వేదాన్ని, మన మంత్రాన్ని, మన కళల్ని భవిష్యత్ తరానికి అందించే గొప్ప ఏర్పాటు చేసి ఉన్న ఈ ఆచార్య సేతు ద్వారా మీరు అన్నీ తెలుసుకోవచ్చు. ఏదైనా సరే మనని మనం గౌరవించుకోకపోతే, మనని మనం రక్షించుకోకపోతే ఎవరూ రక్షించలేరు. అనాదిగా మీరు ఏ యుగంలోనైనా తీసుకోండి, ప్రతి యుగంలో చెడుని నశింపజేయడానికి గొప్ప అవతారాల్లో దేవుడు ప్రత్యక్షమై, దేవుడు పుట్టి, అది రకరకాల రూపాల్లో పుట్టి మనకి మంచిని ఇచ్చి చెడుని అంతరింపజేశాడు. దానివల్ల మనందరికీ చెప్పింది ఒకటే, చెడు ఎవరిలో ఉన్నా చెడే, చెడు ఆలోచన చెడే, చెడు భావన చెడే, చెడు చేసేవాళ్ళకు కూడా నష్టమే జరుగుతుంది. అదే మీరు మహాభారతంలో కూడా దుర్యోధనుడు మహాయోధుడై ఉన్నా కూడా అంత యోధుడికి కూడా మరణం తప్పల. సహజ కవచ కుండలాలతో పుట్టిన కర్ణుడు ఎప్పుడైతే అంత గొప్పవాడైనప్పటికీ, గొప్ప రాజు అయినప్పటికీ నువ్వు చెడుని సమర్థించావు కాబట్టి నీకు తప్పల. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మన వేదాలని, మన పురాణాలని, మన శాస్త్రాల్ని కానీ మీరు తెలుసుకోగలిగితే, దాంట్లో ఉన్న నీతిని గ్రహించగలిగితే, ఒక ముక్కలో గ్రహించగలిగితే, మీరు డీటెయిల్డ్గా చెప్పక్కర్లా, ఎందుకంటే దానికి మన మానవ జన్మ సరిపోదు అవన్నీ తెలుసుకోవడానికి. ఒక ముక్కలో చెప్పగలిగితే, తెలుసుకోగలిగితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళని ఏ రకంగా చూస్తే వాళ్ళు మన రకంగా చూస్తారు. ఇట్స్ కాల్డ్ ఎ మిర్రర్ ఎఫెక్ట్. మనం ఎదుటి వాళ్ళని ప్రేమించగలిగితే వాళ్ళు మనని ప్రేమిస్తారు, మనం వాళ్ళని ఇష్టపడితే వాళ్ళు మన ఇష్టపడతారు, మనం వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు మనని గౌరవిస్తారు. అందుకే హిందువులందరం అందరినీ సమానంగా చూస్తాం, అందరినీ గౌరవిస్తాం. హిందువులకే ఓపిక ఎక్కువ, హిందువులకే సహనం ఎక్కువ. అందుకే హిందువుగా పుట్టినందుకు గర్వించండి, హిందువుగా జీవించండి. హిందువు అయినందుకు గొప్పగా ఫీల్ అవ్వండి. ఆచార్య సేతు ఈ రోజున మన హిందువులందరినీ, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న హిందువులందరినీ ఒక తాటి మీద తేవడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఇది. మీరున్న ప్రాంతంలో, మీరున్న స్థలంలో బహుశా మీకు గుడి ఉందో లేదో తెలియదు. ఒకవేళ గుడి ఉన్నా ఆ గుడిలో అర్చకుడు ఉన్నాడో లేదో తెలియదు, వేదం చెప్పేవాళ్ళు ఉన్నారో తెలియదు. మీకున్న అనుమానాల్ని తీర్చడానికి, మీకున్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఒక గురువు ఉన్నాడో లేదో తెలియదు. ఈ రోజున వాటన్నిటికీ సమాధానమే ఆచార్య సేతు. మనకు ధర్మ సందేహం కలిగిన ప్రతిసారి మనం చేసే పని, మనకు మనం మోగించుకుంటే ఆత్మగంట, బయటి నుంచి తెలుసుకోవాలనుకుంటే మోగించాల్సింది ధర్మగంట. ఆ ధర్మగంటే ఆచార్య సేతు ముందుంది. మీరు ఆ ధర్మగంటను మోగించండి, మీకు మీ ధర్మ సందేహాలను తీర్చడానికి ఆ తలుపులు తెరుచుకుంటాయి. మీరు రండి, మీ సందేహాల్ని నిస్సందేహంగా తెలుసుకోండి, ముందుకెళ్ళండి. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆచార్య సేతు చేస్తున్న ఈ కార్యక్రమాలలో మీ సహకారాన్ని కూడా ఆశిస్తూ సెలవు.